మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలోని కావేరీ స్టీల్ ఫ్యాక్టరీ నుండి వెలువడే వాతావరణ కలుషితమై జనజీవనానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ గ్రామంలో ఈ ఫ్యాక్టరీ వలన వెలువడే కలుషిత వలన పంటలు పండడం లేదని, పశువులు గడ్డి తినడం లేదని, భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో పుట్టబోయే బిడ్డలు వికలాంగులుగా పుట్టడం జరుగుతుందని ఆవేదన చెందారు. తమ గోడును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. మొత్తం సరిపోయి ఇది కబ్జా చేసేదాకా పిల్లలు పెట్టిండు, చెక్కలు పెట్టిండు, నవడాలు సరిగా అది కాలిపోయినా మొత్తం ఏం చేస్తుంది రామ్ వేసుకున్నా కూలి పని చేసుకుంటున్నా. మొత్తం బోరు ఈ జగ్స్ వాడి కథం అన్నీ చచ్చిపోయి అన్నీ చేయలేము. రాయగలు వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు మాకేం చెందలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, చేస్తలేదు. మల్లయ్య జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ విలేజ్. ఇక్కడ కావేరీ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ వేసి దీంతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, లేక 6 కుంటలు మొత్తం ఆపే చేసిండు. 6 విస్తీర్ణం 60 ఎకరాలు అది న్యాయం చేసిండు. రికార్డు నుంచి కూడా ఆ కుంటలు న్యాయం చేసారు. అంటే ఈ ప్రభుత్వాలు ఆ యాజమాన్యానికి ఎంత పని చేస్తున్నాయి అనేది దీనికి నిదర్శనము. లక్షలు కూడా చూసినాము, అది రికార్డు కరమే. అది మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది. ఈ గొప్పలకు మిగలు గొర్రెలు ఉత్పత్తి ఉంటుంది కదా, ఇక్కడ కాజాపూర్ మటన్ అంటే ఎవడు కొట్టలేడు, గొర్రెమేకలు ఎవడు కొట్టలేడు. ఇక్కడ మత్స్య సంపద కూడా నాశనం అయిపోయింది. ఆ చేపలే. నా పేరు బాబు కాజాపూర్ నివాసిని. ఈ కంపెనీ వాటి నుంచి మా ఊర్లోకి వచ్చి చెట్లు మొత్తం నల్లగా అయిపోయినాయి. మాకు గుర్ర మేకల పనితోంది, మొత్తం నష్టం అయిపోయింది. చెరువు నీళ్ళు ఈ డస్ట్ పడి ఇబ్బంది అవుతుంది. ఊర్లో కూడా డస్ట్ పడుతుంది. మా పొలం అక్కడ ఉంటుంది, మా మామిడి చెట్టు ఉంది, కిలోమీటర్ దూరం ఉంటుంది. అది కూడా మామిడికాయలు ఎక్కడ కాసలేదు, నష్టం జరుగుతుంది. ఈ కంపెనీతో మాకు ఎలాంటి అభివృద్ధి లేదు, ఊళ్ళో లేదు. గతం కంపెనీ వాడక ముందు కూడా 20 ఏళ్ళ మండలం శంకరంపేట విలేజ్ కాజాపూర్. మేము కుర్మ వల్ల కూడా మల్లయ్య నా పేరు. నాకు ఈ కంపెనీ చేయంగా మాకు ఎలాంటి లాభం లేదు, నష్టమే, రోజుకు నష్టమే. గొల్లు మనసులో బీమారు, దగ్గుడు, పిల్లలు కూడా పుడతలేరు. పుట్టిన పిల్లలు కూడా క్రాసింగ్ పిల్లలు, కాలు చేతులు. పొలాలు కూడా ఇప్పుడు ఇంతకుముందు అక్కడ ఊరు పక్కకు అక్కడ బందుకు ఎకరాకు 40 క్వింటాలు వెళ్తే ఇటు 10 క్వింటాలు వెళ్తే లాభ అయిపోయాయి. 10 క్వింటాలు వెళ్తలేవు. భూమి అమ్ముకుందామంటే అమ్ముకుంటే రేపు పొద్దుగా ఎట్లా మేము కైకిలు చేసుకుంటున్నాం సారు. ఇక ఆడిపో నాకు తినరాదు, నడవరాదు. ఈడ పుట్ట గవర్నమెంట్ జాగానే ఆక్రమించుకున్నాడు కంపెనీడు. చెరువు మొత్తం ఒక పుట్ట మొత్తం మూసేసిండు, ఒక కుండ్ర ఉన్నది. అక్కడ పెద్ద చెరువు అనేది ఒకటి మొత్తం మూసేసిండు, అది సగం అయిపోయింది. అది వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు పట్టించుకుంటలేరు. వాళ్ళు జేబులు నింపుకుంటారు, అవతల పడుతుంది, సలాం కొడుతున్నారు. ఇట్లా టాటా బాయ్ బాయ్ చెప్తారు, అవతల పడుతుంది. సార్ మాకు ఏదన్నా మాకు కనబడదు, ఇది బంద్ చేసేటట్టుగా మాకు చెప్పండి జర దయచేసి. వీటికి ఆ కంపెనీ చేయంగా అక్కడ సిటీలో పెట్టిన హైడ్రా, ఇక్కడ గవర్నమెంట్ జాగాలి పిల్లలు పోసిండు, కథలు పడుతుండు, ఆ పలకలు పెడుతున్నాడు. మేము కుర్మలం, మెదక్ జిల్లా మెదక్ మండల శంకరంపేట విలేజ్ కాజాపూర్ కుర్మా యాదవ్. మేము యాదవులం. కుర్మా బోడ మల్లయ్య. ఇగో పిల్లలు పోసిండు, సెలరా గొడవ నీళ్ళు తాగిన చచ్చిపోతున్నాయి. అమ్ముకున్నాం ఆల్రెడీ. అదే హైడ్రా ఇక్కడ పెట్టి చూడు ఒకసారి. నువ్వు జర నీ ముంగడికి తీసుకపోయి జర మీ ముంగట పెట్టుని. విలేకరులను కూడా కొంటుండి కంపెనోడు, రాజకీయ నాయకులుగా అమ్ముకుపోతురు ఈ కంపెనీకి. మొత్తం నిన్ను కూడా కొంటడా అవసరం అనుకుంటే అనలేను. సారీ, అటువంటి ప్రభుత్వం ఉన్నది. జర ఇక్కడ మాకు ఇబ్బంది బాగా ఉన్నది. చేపలు వేసినా చేపలు కొనరు. గత ప్రభుత్వం చెప్తే ఇనలేదు. నువ్వన్నా జర కొద్దిగా మా మీద మనసు పెట్టు రేవంత్ రెడ్డి గారు. నువ్వన్నా జర కొద్దిగా మనసు పెట్టు. గవర్నమెంట్ జాగాల పిల్లలు పోసి ఇట్లా పోస్తురు. ఇది గవర్నమెంట్ పుడుతురు పిల్లలు. కాళ్ళు అంకర, తలకాయలు అంకర, బీమాలు, దగ్గులు. వారం కుక్కలు అవుటు మా ఊరికాడ. దగ్గుదమ్ముతో క్యాన్సర్ తోటి వారం కుక్కలు అవుటు. వారం కుక్కల 2 3 ఎంతో సంబరంగా చేసుకుంటూ పండుగలు, ఉగాదిలేమి, సంక్రాంతిలేమి. ఆచారాతలా ఎప్పుడు పోయేది కూడా తెలియదు. వేసుకునే బట్టలు ఎట్లుంటాయో తెల్ల బట్టలు వేసుకొని ఇప్పుడు 1 నిమిషం దాకానే ఉంటాయి కుల్లా. ఇప్పుడే కానీ 3 నిమిషాలు అయిన దగ్గర మన నా బట్టలు పెట్టేసి చూడు, నా అవతార పెట్టేసి చూడు. 3 నిమిషాలే ఈయన దగ్గర. ఈయన వచ్చాడు విలేకరు, ఈయన కూడా కొంటాడు. 1 2 గంటల నేను కూడా ఉంటాడు. రేవంత్ రెడ్డి గారు నీకు కుర్మలం శనార్థి చెప్తున్నా. శనార్థి అంటే నీకు అర్థమైపోతుంది ఆల్రెడీ కుర్మలది. జర్ర ఇది ఆయన పెట్టు.